ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనది విశిష్టత కలిగినటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రం నందు ఉన్నాము. మరి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నందు అంగరంగ వైభవంగా దాదాపు 15 రోజులు కనీవిని ఎరుగని రీతిలో బ్రహ్మోత్సవాలు అనేటువంటివి జరుగుతాయి. మరి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏదైతే అంకురార్పణ నుండి మొదలుకొని మరి అలాగే పుష్పయాగోత్సవం వరకు అనేకమైనటువంటి ముఖ్య ఘట్టాలు అనేటువంటివి జరుగుతాయి. దానిలో భాగంగా మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి. మరి కదిరి ప్రాంతంలో భృగుతీర్థం అనగా కదిరి కోనేరు అంటారు. భృగు మహర్షిచే ఇక్కడ ఈ యొక్క కోనేరు ఏర్పడిందని పురాణాలు చెప్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ భృగుతీర్థంలోనే స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత కదిరి నరసింహుడు మరి ఆనాడు మహర్షులకి భృగు మహర్షికి మరి ఉత్సవ విగ్రహాలు అనేటువంటివి లభించాయని శాసనాలు చెప్తున్నాయి. మరి దీనిలో భాగంగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా దాదాపు 15 రోజులు బ్రహ్మోత్సవాలు అనేటువంటివి కనుల పండగ జరిగాయి 2025 సంవత్సరం గాను. మరి ఈ సంవత్సరము మనం ఏదైతే అంకురార్పణ అనేటువంటిది ప్రారంభమవుతుందో మరి అంకురార్పణ తర్వాత ధ్వజారోహణ అనగా కంకణోద్ధారణ, మరి అది అయిపోతేనే స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణోత్సవం చాలా కనువిందుగా మరి చాలా ఆనందోత్సవాలతో మరి మంత్రోచ్చారణతో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపున గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడైనటువంటి మరి గౌరవనీయులు ఐటీ శాఖ మార్చులు, విద్యాశాఖ మార్చులు, మానవ వనరుల శాఖ మార్చులు అయినటువంటి నారా లోకేష్ గారు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామికి అందించారు. మరి తదుపరి ఘట్టం ఏదైతే ఉందో మరి కళ్యాణోత్సవం తర్వాత కదిరి పౌర్ణమి అనేటువంటిది కదిరి పౌర్ణమి జరిగింది. కదిరి పౌర్ణమి కదిరి పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే తొలుగరుడ సేవ అంటారు. ఈ తొలుగరుడు సేవ రోజు స్వామివారిని కొలిచేటువంటి స్వామివారిని ముక్కేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఉపవాస దీక్షతో స్వామివారిని కొలిచి మరి ఆ రోజు స్వామివారికి మరి సాయంకాలం పూట సంధ్యవేళ స్వామివారి తూర్పు గోపురం దగ్గర స్వామివారిని దర్శించుకోవడం అనేటువంటిది చాలా పుణ్యఫలం లభిస్తుందని ఈ స్థల పురాణం. మరి ఆ స్వామివారి బ్రహ్మగరుడోత్సవం తదుపరి మరి మోహిని ఉత్సవం అనేటువంటి ప్రత్యేకత ఈ ఉత్సవాల్లో. దేనికి ప్రత్యేకత అంటే మోహిని ఉత్సవం సందర్భంగా స్వామివారు మరి మోహిని అలంకరణలో వీధి వాడవాడన ఎవరైతే మా ఇంటి దగ్గరికి స్వామివారు వస్తే మా ఇంట్లో పూజ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ స్వామివారికి మా వీధిలోకి వస్తే బాగుంటుంది, మా ఏ బజార్లోకి వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం లభించాలని, కుల మతాలకు అతీతంగా స్వామివారి దర్శన భాగ్యం లభించాలనేటువంటిది ఆకాంక్షతో కొన్ని వందల సంవత్సరాల క్రితము మరి ఈ యొక్క స్వామివారికి ఈ యొక్క మోహిని ఉత్సవం అనేటువంటిది ఊరు ఉత్సవం. అంటే ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క వాడ, కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 36 వార్డు కూడా స్వామివారు మరి మోహిని అలంకరణతో స్వామివారు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దర్శన భాగ్యం లభించేటువంటిది. మరి తదుపరి ఘట్టం ఏదైతే ఉందో ప్రధానమైనటువంటిది తదుపరి బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది. బ్రహ్మ రథోత్సవం మనం చూసాం కనీ విని ఎరిగిన రీతిలో ఈ యొక్క దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద రథాలలో 3వ రథంగా ప్రఖ్యాతిగాంచినటువంటి మరి కదిరి బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది అంగరంగ వైభవంగా మరి ప్రత్యేకత ఏంటంటే ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి బ్రహ్మ రథోత్సవం మంత్రోచ్చారణతో మళ్ళీ బలిహరణంతో మరి స్వామివారు ఎవరైతే ప్రధాన ఆచార్యులు వసంత స్వామి గారు, పార్థసారథి స్వామి గారు, మరి అలాగే కుమారస్వామి గారు, అంజనాద్రి స్వామి గారు, బాలు స్వామి గారు, మరి హనువంశిక వ్యక్తులంతా కూడా మంత్రోచ్చారణతో వేద పండితులచే ఈ యొక్క బ్రహ్మరథోత్సవం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మరి ఈ బ్రహ్మరథోత్సవం మొదటికి వచ్చాక 8 ఉంది. అక్కడక్కడ చిన్న అవాంతరం జరిగిన తేరు ఒక మోకు తెగిపోయిన స్వామివారి యొక్క మంత్రోచ్చారణతో స్వామివారి యొక్క నామస్మరణతో నమో నారసింహ కదిరి నరసింహ అనేటువంటి నామంతో
యథాస్థానానికి మరి సాయంకాలం 4 గంటలకు చేరుకుంది. మరి తదుపరి ఘట్టం ఏదైతే ఉందో తదుపరి ఘట్టం అనేటువంటిది అశ్వవాహనం అలకోత్సవం అంటారు. అలకోత్సవం సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అలకోత్సవం అనేటువంటి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి వారు అధికారుల ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆసీనులయ్యి అలకోత్సవం అనేటువంటిది జరుగుతుంది. మరి అలకోత్సవం తర్వాత ప్రధానమైనటువంటి ఘట్టం కానుకలది. మరి కదిరి నరసింహస్వామికి మరొక పేరు ఉంది నామం. మరి ఏదైతే వసంత వల్లభుడు అని, వసంత వల్లభుడు అంటే వసంతోత్సవంగా వసంతాలు ఏదైతే అంటే ఆనందోత్సవంలో వసంతోత్సవుడు అంటారు ఆనంద డోలికల్లో. మరి కదిరి నరసింహుడు కదిరి ప్రాంతం అంతా కూడా ఆనంద డోలికల్లో ఉంటుంది. మరి ఎప్పుడు కూడా మనకి ఎక్కడన్నా లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో మనం ఒకసారి గమనిస్తే మనం పదే చెప్తుంటాం, స్వామివారు ఏదైతే ఉగ్రరూపంలో ఉంటారో ఓ పక్క సింహము రూపం, ఒక పక్క మానవ రూపం, మృగరూపం మానవ రూపం కలుసుకొని నరసింహస్వామి అవతారం అంటారు. మరి ఈ యొక్క నరసింహస్వామి అవతారం ఎక్కడ చూసినా కూడా స్వామివారు అనేటువంటిది ఉత్సవ విగ్రహం అనేటువంటిది స్వామివారు ఉగ్రరూపంలో ఉంటారు. కానీ శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నందు మనం ఒకసారి గమనిస్తే మహావిష్ణు స్వరూపంలో స్వామివారు కొలువై ఉన్నారు, దర్శనమిస్తారు. మానవ రూపంలో స్వామివారి కొలువై ఉన్నారు, దర్శనమిస్తారు. అదే ఇక్కడ స్థల పురాణం. మరి భక్త ప్రహ్లాద సమేత ఈ భూమండలంలో ఎక్కడ లేదని చెప్తారు వేద పండితులు, శాసనాలు కూడా. మరి కదిరి ప్రాంతంలోనే ఈ యొక్క భక్త ప్రహ్లాద హిరణ్య సంహార లక్ష్మీనరసింహుడు దర్శనమిస్తాడు. మరి ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి వసంత వల్లభుడుగా ఈరోజు వసంతోత్సవం అంటే ఈరోజు మనకి ఏదైతే మనము చెప్పుకుంటుంటామో స్వామివారి యొక్క ప్రధాన ఘట్టాలైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఘట్టాల్లో మరి ఈరోజు ప్రధాన ఘట్టం. మరి ఈరోజు వసంతోత్సవం అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది. స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత మంత్రోచ్చారణతో మరి స్వామివారికి ఇక్కడ భృగుతీర్థంలో స్వామివారికి ఇక్కడ వసంతోత్సవం జరుపుతున్నటువంటిది వేద పండితులతో మనం ఒకసారి చూడవచ్చు. మరి అలాగే ఈ రేపు ఉదయం స్వామివారి యొక్కకి రేపు సాయంకాలం స్వామివారికి మరి పుష్పయాగోత్సవం అనేటువంటిది జరుగుతుంది. ఈ పుష్పయాగోత్సవం అయిపోతానే మన 15 రోజులు ఏవైతే మనకి బ్రహ్మోత్సవాలు ఉన్నాయో బ్రహ్మోత్సవం రేపుడుతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా ముగుస్తాయి. మరి ఇవంతా కూడా కదిరిలో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారుల యొక్క పర్యవేక్షణలో మరి ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు గౌరవ శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి అన్నీ కూడా జరిగాయి. మరి కని విని ఎరుగని రీతిలో ప్రతి ఏటా జరిగేటువంటి బ్రహ్మోత్సవాల విధంగానే ఈ ఏటా కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అన్నీ కూడా 15 రోజులు కూడా కని విని ఎరుగని రీతిలో జరిగాయి. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం స్వామివారు వసంత వల్లభుడుగా మరి శ్రీదేవి భూదేవి సమేతంగా మరి స్వామివారి ఇక్కడికి వచ్చారు. మరి భృగుతీర్థం నందు స్వామివారికి అంతా కూడా మరి మంత్రోచ్చారణతో స్వామివారికి స్నానాదులంతా అయిపోయిన తర్వాత స్వామివారిని యథావిధిగా తిరుమాడ వీధులు ఏవైతే ఉన్నాయో తిరుమాడ వీధులు గుండా స్వామివారిని ఊరేగించి మరి దేవస్థానానికి చేరుకున్న తర్వాత మరి వేద పండితులచే రేపు జరగబోయేటువంటి పుష్పయాగోత్సవం పుష్పాలు ఈ యొక్క మనకి ఎక్కడైతే మంచి పుష్పాలు లభిస్తాయో ఆ పుష్పాలు అన్నీ కూడా స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఏదైతే మండపం ఉందో ఆ మండపం ముందు ఆసీనులయ్యి రేపు సాయంకాలము వేద పండితులచే పుష్పయాగోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటివి ముగుస్తాయి. మరి ఇదంతా కూడా మనం ఒకసారి గమనిస్తే ఎక్కడా కూడా ప్రజలకు అసౌకర్యం కాకుండా కదిరి ప్రాంతంలో ఇంకొక మనకి సామరస్యం ఉంది. మత సామరస్యంకి ప్రతీక ఏదైనా ఉందంటే మన కదిరి క్షేత్రమే అని మనం భావించవచ్చు. దేనికంటే మనము బ్రహ్మ రథోత్సవం నాడు ఒకసారి చూస్తే తిరుమల వీధుల్లో కావచ్చు కదిరి ప్రాంతంలో అంతా కూడా కావచ్చు కుల మతాలకు అతీతంగా ముస్లిం సోదరులు పరమ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో కూడా మరి వాళ్ళకి తోచిన సేవ అనేటువంటిది అంటే దీంట్లో ఆ మతము ఈ కులము ఆ మనిషి ఈ మనిషి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా భోజన సదుపాయాలు అయితేనేమి అలాగే వాటర్ ప్యాకెట్లు అయితేనేమి అలాగే కూల్ డ్రింక్స్ అయితేనేమి వాళ్ళకి తోచిన స్థాయి వారు అందిస్తూ మరి అలాగే క్రిస్టియన్ సోదరులు కూడా మరి ముఖ్యంగా కదిరి ప్రాంతంలో వేలాది మంది డోనర్స్ అంటే వేలాది మంది
దాతలు కదిరి ప్రాంతం స్వామివారిని కొలిచేటువంటి వారంతా కూడా మనం ఒకసారి గమనించినట్లయితే హిందూపూర్ రోడ్డు కావచ్చు, మరి అలాగే బెంగళూరు రోడ్డు కావచ్చు, అనంతపూర్ రోడ్డు కావచ్చు, మదనపల్లి రోడ్డు కావచ్చు, రాయచోటి రోడ్డు కావచ్చు, మరి కదిరి తిరుమాడు వీధుల్లో కావచ్చు, అలాగే కదిరి ప్రాంతంలో అంతా కూడా 34 వార్డులలో కూడా కదిరి మున్సిపాలిటీ పరిధిలో కూడా రూరల్లో కూడా దాతలు తమ తమ శక్తి మేరకు స్వామివారికి వచ్చేటువంటి భక్తాదులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజన సదుపాయం కావచ్చు, వాటర్ ప్యాకెట్లు కావచ్చు, అలాగే వారి మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, మరి మహారథోత్సవాన్ని లాగేటప్పుడు ఆ భక్తాదులకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా వారికి తోచిన సాయం చేసినటువంటిది. ఇదంతా కూడా స్వామివారి కరుణ కటాక్ష కృప పాత్రలు అవుతారని మా న్యూస్ తరపున తెలియజేసుకుంటూ, మరి భృగుతీర్థం నందు భృగుతీర్థం కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. స్వామివారికి వసంత వల్లభుడికి మరి వసంతాలు అనేటువంటివి ఈ వసంతోత్సవం రోజు స్వామివారికి వసంతాలు జరుగుతున్నటువంటిది. మరి ఇది వీక్షించినటువంటి ఈ యొక్క స్వామివారిని వసంత వల్లభుడిని భృగుతీర్థంలో ధరించుకోవడం అనేది 1000 జన్మల పుణ్య ఫలము అని వేద పండితులు చెప్తారు. మరి ఆ విధంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో కనివినేరిగిన రీతిలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకరించి, మరి ముఖ్యంగా పోలీస్ వారి యొక్క పర్యవేక్షణలో, మరి ముఖ్యంగా మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ తమ శక్తి మేరకు స్వామివారి భక్తాదులు కావచ్చు, స్వామివారిని కొలిచేటువంటి వారు కావచ్చు, మరి ఇతర మతస్థులు కావచ్చు, ఇతరులు కావచ్చు, కదిరి ప్రాంత వాస్తవ్యులు ఎవరైనా సరే తమ తమ శక్తి మేరకు తమ ఇంటి పండగగా, తమ వాడ పండగగా, తమ దేవుని పండగగా, తమ యొక్క ఆత్మీయ పండగగా, తమ యొక్క ఊరి పండగగా, తన కుటుంబ అంటే మనం ఇంతవరకు చెప్పుకున్నట్లు అన్నీ కూడా తమ తమ శక్తి కొద్దీ కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీక కదిరి ప్రాంతము. అందులో శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రం నందు ఇంత గొప్పగా అంటే ఈ క్షేత్రం నందు పుట్టడమే చాలా చాలా గొప్ప అని చెప్తారు పెద్దలంతా కూడా. మరి ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భృగుతీర్థంలో మరి మనం చెప్పుకున్నట్లు ఈ యొక్క 15 రోజులు 14 13 రోజులు కూడా కనివేని రీతిలో జరిగింది. ఈరోజు 14వ రోజు, రేపుతో పుష్పయాగోత్సవంతో ఈ యొక్క మహా స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేటువంటివి అన్నీ కూడా ముగిస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా న్యూస్ తరపున మరి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.